మొన్న 20 మంది బస్సులో కాలిపోయారు కదమ్మా. ఒక వ్యక్తి ఆ బస్సు కాలిపోతున్నప్పుడు బండి మీద వెళ్తున్నాడు. కాలిపోతున్న బస్సుని చూసి ఆగి బండి పక్కన పెట్టి పరుగుని వెళ్ళి ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయితో అద్దాలు పగలగొట్టి యనమండుగురిని లాగాడంట కిటికీలోంచి. ఇంటర్వ్యూ చేస్తూ ఆమె అంటుంది, యనమండుగురిని రక్షించినటువంటి హీరో అని చెప్తుంది. కానీ ఆయన కళ్ళట్టుకుని నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నాడు అని చూస్తే అతను ఒక మాట చెప్పాడు, యనమండుగుని రక్షించానని నాకు సంతోషం లేదండి. నా కళ్ళ ముందు ఒక బాబుని ఎత్తుకున్న అమ్మాయి నన్ను రక్షించండి రక్షించండి అని బస్సులో అరుస్తుంది. ఆమెను రక్షించడానికి వెళ్ళే లోపే పెద్ద బ్లోట్ లాగో పెద్ద మంట వచ్చేసింది. నేను ఆమెను రక్షించలేకపోయాను. నా కళ్ళ ముందే గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంటే నేను తట్టుకోలేకపోయానని కళ్ళట్టుకుని నీళ్లు కార్చాడు. బిడ్డ, ఆత్మలు రక్షించేవాడు కూడా అలాగే ఉండాలి. ఆత్మలను సంపాదించడానికి నీకు కూడా తృప్తి ఉండకూడదు. ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిలో కాలిపోతున్నారు, నశించిపోతున్నారు. దాని కొరకు నువ్వు తృప్తి పడకు. నేను రక్షించగలిగినంత మట్టికి రక్షించాలి ప్రభువా. నేను చనిపోయే లోపు నా ఓపిక ఉన్నంత వరకు కూడా ఆత్మను లాగాలి ప్రభువా. ఈ సంవత్సరం ఒక డిసైడ్ చేసుకోవాలి మీరు, ఒక్క ఆత్మనైనా నేను రక్షించాలి ప్రభువా. ఒక్క ఆత్మనైనా నాకు ఇవ్వండి ప్రభువా. నాకు వెండి బంగారాలు వద్దు ప్రభువా, వేల కొలది ధనధాన్యాలు వద్దు తండ్రి, ఒక్క ఆత్మనివ్వని అడగండి అమ్మా. ఆత్మ విషయంలో తృప్తి ఉండకూడదు మీకు.